నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పరుగు అంటూ ఒలింపిక్ రన్నర్లా పరుగు పెడుతోంది పసిడి. అంతరిక్షాన్ని అందుకునే రాకెట్ లాగా పైకి దూసుకెళ్తోంది. స్టాక్ మార్కెట్తో పోటీ పడుతోంది. బులియన్ మార్కెట్ పెరగడమే తప్ప తగ్గనంటోంది పుత్తడి. తగ్గేదే లేదని బంగారం శపథం చేస్తుంటే కొనడం ఆపేదే లేదంటున్నారు గోల్డ్ లవర్స్. దసరా దీపావళికి తోడు ప్రారంభమైపోతున్నటువంటి పెళ్లిళ్ల సీజన్లతో సామాన్యులను కనకం కంగారు పెట్టిస్తోందా? ఈ పసిడి పరుగుకు విరామమే లేదా? ఇవాల్టి స్టోరీ బోర్డు చూద్దాం. బంగారం అంటే మగువలకు మక్కువ, పెట్టుబడి సాధనంగా చూసే అలవాటే ఎక్కువ. దగదగా మెరిసిపోయేటువంటి ఆభరణమే కాదు, భవిష్యత్తుకు చెక్కు చెదర్ని భరోసా కూడా బంగారమే అని నమ్ముతుంటారు. సీజన్లు ఏమి చూడరు, అవసరం ఆలోచించరు, డబ్బుంటే బంగారంలో దాచుకోవడమే. పసిడి ఇందుకు ఇంతిలా రన్ రాజా రన్ అంటోంది. ఏ కారణాలు పుత్తడి ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి? బంగారం ధర తులం 1,10,000కు ఎలా చేరింది? బంగారం దూకుడు తగ్గదా? 2030 నాటికి 3 లక్షలకు వెళ్తుందా? పుత్తడి ఇందుకిలా పెరిగిపోతోంది. దీపావళికి ఇంకా రైజ్ అవుతుందా? బంగారం ఇప్పుడు కొనిపెట్టుకోవడం మంచిదేనా? దసరా సందడి దగ్గర పడుతోంది. దీపావళి సమీపంలోనే ఉంది. పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తోంది. బంగారం షాపులు కలకల్లాడబోతున్నాయి. 1000 10,000 పావల ఎత్తు బంగారమైనా కొనాలనుకునే వారికి ధరలు భయపెడుతున్నాయి. ఎందుకంటే పట్టపగ్గాలు లేకుండా పసిడి పరుగులు పెడుతోంది. ఒలింపిక్స్ రేసులా మెరుపు వేగంతో రన్ రాజా రన్ అంటోంది. లాంగ్ జంప్లా పెరిగిపోతోంది. బంగారం ధర పెరగడమే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు మళ్లీ ఆల్ టైం గరిష్టానికి చేరువవుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల తరుణంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధర పెరుగుదలకు ఇది కూడా కారణంగా కనిపిస్తోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తూ ఉండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. శనివారం రోజు 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర ఏకంగా 1,09,000 దాటేసింది. ఈ రేటు చూస్తేనే జనాల పల్స్ రేటు పెరుగుతోంది. బిడ్డలకు పెళ్లిళ్లు చేయాలనుకునే తల్లిదండ్రుల హార్ట్ రేటు రైజ్ అవుతోంది. ఈ రేట్లతో ఎలా కొనాలా అని సామాన్యులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. పెళ్లిళ్లు, పండుగ సీజన్లు మొదలవుతున్న టైంలో పసిడి అందుబాటులో లేకుండా పోవడం సామాన్యుడికి మింగుడు పట్టం లేదు. తులం బంగారం 1,00,000 రూపాయలు పెట్టి కొని కూతుళ్లు పెళ్లిళ్లు చేయడం మధ్యతరగతి తండ్రులకు తలకు మించిన భారంగా మారింది. కానీ భారతీయ సమాజంలో పెళ్లంటే బంగారం తప్పనిసరి. అలాంటి పసిడి కొనే పరిస్థితి లేకపోవడంతో చాలా కుటుంబాల ప్లాన్లు రివర్స్ అవుతున్నాయి. ఆగస్టు 20 నుంచి గోల్డ్ రేట్ ఊహించిన స్థాయిలో రేజ్ అవుతోంది. ఆగస్టు 20న 22 క్యారెట్ గోల్డ్ ధర 91,800 ఉండగా ప్రస్తుతం 99,450 రూపాయలు పలుకుతోంది. 15 రోజుల్లో 7,850 రూపాయలు పెరిగింది. ఇక అదే రోజు స్వచ్ఛమైన బంగారం ధర 1,150 ఉండగా ప్రస్తుతం 1,10,000కు చేరువైంది. 2035 నాటికి 1,70,000కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో బంగారం అంటేనే భయపడే పరిస్థితి దాపురించింది. 2015లో 26,340 రూపాయలుంది. 10 గ్రాముల బంగారం ధర ఈ మేరకుంటే సరిగ్గా 5 ఏళ్లకు అంటే 2020 నాటికి ఏకంగా 48,651కి చేరుకుంది. 2025 సెప్టెంబర్ 6 నాటికి 1,10,000కు రీచ్ అయింది. 2015 నుంచి 2020కి ఏకంగా 22,000 పెరిగింది పసిడి రేటు. ఇక అదే 2020 నుంచి 25 సెప్టెంబర్ నాటికి 5 ఏళ్లలో 61,000 పెరిగింది. అంటే ప్రతి 5 ఏళ్లకు ఊహించిన రీతిలో గోల్డ్ రేట్ జంప్ అవుతుంది. ఈ లెక్కన చూస్తే 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర 3 లక్షలకు చేరువైనా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ నెల 24 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది పసిడి ప్రియులు బంగారం షాపుల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే ఊహించిన విధంగా వారికి బంగారం ధరలు షాక్ తగులుతోంది. జూలై నెలలో కాస్త తగ్గుముఖం పట్టినట్టు అనిపించిన బంగారం ధరలు కొన్ని వారాలుగా ఊహించిన విధంగా భారీ పెరుగుదల నమోదు చేశాయి. భారతీయులకు బంగారు ఆభరణాలు ఎనలేని మక్కువ. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, పండుగల సమయాల్లో ఖచ్చితంగా గోల్డ్ జ్యువెలరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆడపిల్ల పెళ్లి విషయంలో బంగారం పెడతారు. ఇది మన దగ్గర ఎప్పటి నుంచో సంప్రదాయంగా ఉంది. ఇంకా ఏదైనా చిన్నపిల్లల ఫంక్షన్ల సమయాల్లో బంగారాన్నే గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. అంతటి డిమాండ్ ఉంది బంగారానికి. ఈ డిమాండ్ దృష్ట్యానే రేట్లుంటాయి. ఇక ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా బంగారానికి ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే రేట్లు కూడా రికార్డు స్థాయి గరిష్టాలను రీచ్ అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో బంగారం మాటెత్తకపోవడమే మంచిది అని సామాన్యులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో డాలర్ ప్రభావితమవ్వడం, యుఎస్ విధిస్తున్న సుంకాలు వెరసి బంగారం ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా డాలర్ బలం పుంజుకుంటే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. ప్రపంచ విపణిలో బంగారం ధరలకు డాలర్ విలువకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. భౌగోళిక పరిస్థితుల ప్రభావంతో గోల్డ్ రేట్లు మరింతగా ప్రభావితమవుతున్నాయి. సెప్టెంబర్ 17న వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ డెసిషన్ కూడా గోల్డ్ రేట్స్ ను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది.
అటు ఇప్పటికే ట్రంప్ టారిఫ్లు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేశాయి. మార్కెట్లలో అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఇలాంటి సంక్లిష్ట సమయాల్లో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉంటుంది. తద్వారా పెట్టుబడిదారులు ఇటువైపు మొగ్గు చూపుతారు. దీంతో రేట్లు కూడా పెరుగుతుంటాయి. భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ పెద్ద మొత్తంలో దిగుమతి సుంకాలను విధించారు. ఇంకా మళ్లీ మన దేశంపై అదనంగా విధించిన 25% సుంకాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కలుపుకుంటే ఏకంగా 50% వడ్డించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న కారణంతోనే అదనంగా సుంకాలు పెనాల్టీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కారణాలతోనే గోల్డ్ రేటు భారీగా పెరిగింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్ విలువ క్షీణించడం వంటివి కూడా పసిడి వైపు పెట్టుబడులు మళ్లడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. చిప్ దిగుమతులపైన 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగుతూ ఉండటంతో మరోసారి వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇవి బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయి. ప్రధానంగా అమెరికా జాబ్ మార్కెట్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్ల కోత ప్రభావం బంగారంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తోంది. భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా పసిడి పరుగు కారణాలుగా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ నెల 17న జరగనున్న ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముందని 94% ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలన్నీ పసిడి పరుగును ఆపడలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో భయపడి కొనేశారు బంగారాన్ని. ఇజ్రాయెల్ ఇరాన్ వార్తో గోల్డ్ షాపుల వైపు పరుగులు పెట్టారు. ట్రంప్ టారిఫ్ డెసిషన్స్ తో పసిడిని పోగేసుకున్నారు. మరొక వారం రోజుల్లో జరగబోయే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలతో మరింతగా కనకం వైపే చూస్తున్నారు. ఇవే కాదు, మరెన్నో కారణాలు గోల్డ్ రేట్లు ఎగబాకెలా చేస్తున్నాయి. బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. గత 20 ఏళ్లలో పసిడి ధరల వేగం చూస్తే మతిపోతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2000 సంవత్సరంలో 4400 ఉండగా 2005 నాటికి 7000కు పెరిగింది. 2010లో తులం బంగారం ధర 18500గా ఉండగా 2015 నాటికి 26300కు చేరుకుంది. 2020లో 10 గ్రాముల బంగారం ధర 48600గా ఉంది. ప్రస్తుతం తులం బంగారం 1,09,000కు చేరుకుంది. పసిడి ప్రతి 5 ఏళ్లకు సగటున 50 నుంచి 60% దాకా పెరుగుతూ వచ్చింది. ఏడాదికి కనీసం 15% రేటు పెరుగుతోంది. నిజానికి కరోనా సమయంలో బంగారం ధర పెరిగినా తులం బంగారం లక్షకు చేరడానికి మరో 10 ఏళ్లు పడుతుందని అప్పట్లో అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ తప్పు అని నిరూపిస్తూ 5 ఏళ్లు తిరగకుండానే పుత్తడి 1,00,000 దాటి సామాన్యుల్ని బెదరగొడుతోంది. ఇటీవలి కాలంలో మన దేశంలో కేవలం నగల కోసమే కాకుండా బంగారాన్ని పెట్టుబడిగా చూసే ధోరణి కూడా పెరిగింది. మన దగ్గర పెట్టుబడి మార్గాల విషయానికొస్తే బంగారంతో పాటు భూమి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఎక్కువ మంది భారతీయుల దృష్టిలో ఉన్న పెట్టుబడి ఆప్షన్లు ఇవే. కాకపోతే బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే భూమిపై పెట్టిన పెట్టుబడికే ఎక్కువ ప్రతిఫలం వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. 25 ఏళ్ల క్రితం 10 గ్రాముల బంగారం ధర 4000. అదే ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర 1,09,000. అంటే 2000 సంవత్సరంలో 25 తులాలు బంగారం కొంటే ఇప్పుడు 25 లక్షల రూపాయలు అవుతాయి. అదే 2000 సంవత్సరంలో 1,00,000 పెట్టి భూమి కొనుంటే అదిప్పుడు 1 కోటి రూపాయలు అవుతుంది. అదే 25 ఏళ్ల క్రితం 1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు 16 లక్షలు అవుతుంది. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బంగారంపై ఎక్కువ ప్రతిఫలం వస్తోంది. కానీ దానికంటే భూమి మీద పెట్టుబడి మరింత ప్రతిఫలాన్ని ఇస్తోంది. ప్రస్తుతం ఆకాశాన్ని అంటున్న పసిడి ధరను దృష్టిలో పెట్టుకుని బంగారం కంటే భూమిపై పెట్టుబడి పెట్టడమే మేలు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత రికార్డులు చూసినా ఇదే విషయం స్పష్టమవుతోంది. గతంలో బంగారం సామాన్యుడికి అందుబాటులో ఉన్నప్పుడు భూమి కొనడం కంటే పసిడి కొనడమే తమకు వీలుగా ఉంటుందనే భావన ఉండేది. కానీ ఇప్పటి ధరలు వచ్చే ప్రతిఫలాన్ని దృష్టిలో పెట్టుకుంటే డబ్బుంటే ఖచ్చితంగా బంగారం కంటే భూమిపై పెట్టుబడి పెట్టడమే మేలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కానీ హైదరాబాద్లో ఇప్పుడు భూమి కొనాలంటే 1 కోటి రూపాయలు కావాలి. అదే పసిడి కొనాలంటే 1,00,000 సరిపోతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనక తప్పదు. దీంతో బంగారం రేటు అంతకంతకు పెరుగుతోంది. 2013 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు అంతర్జాతీయంగా బంగారం ధర తక్కువగానే ఉంది. అప్పట్లో ఔన్స్ అంటే 31.10 గ్రాముల గోల్డ్ 1,200 నుంచి $1,350 మధ్యలో ఉంది. కరోనా కాలంలో గోల్డ్ రేటు అమాంతం పెరిగింది. 2020లో ఔన్స్ సగటు ధర $1,775 పలికింది. అంటే 2019తో పోలిస్తే ఆ మరుసటి ఏడాదికి ఏకంగా 37% పెరిగింది. 2021లో ఔన్స్ పసిడి ధర $1,780, 22లో $1,804గా నమోదైంది. 2023లో మరింత భారీగా పెరిగింది. 2023 డిసెంబర్లో అంతర్జాతీయ మార్కెట్లో $2,152 ధర పలికిన ఔన్స్ గోల్డ్ ప్రస్తుతం $3,587గా ఉంది. 2030 నాటికి ఔన్స్ ధర $5,000 నుంచి ఏకంగా $9,000లకు పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెట్టుబడుల రూపంలో వచ్చే మొత్తాలే గోల్డ్ రేట్ పెరుగుదలకు కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా కడుతున్నారు. చైనా, భారత్లో భౌతిక రూపంలో బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. కోవిడ్ కాలంలో 2020లో 4 కోట్ల ఔన్స్ల బంగారం అమ్ముడుపోతే 2021లోనూ ఆ తర్వాత 2 ఏళ్లు ఏటా సగటున 2.7 కోట్ల ఔన్స్ల గోల్డ్ అమ్ముడుపోయినట్టు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2024లో 17 కోట్ల 54 లక్షల 85 వేల ఔన్స్ బంగారం సేలైంది. పలు దేశాల్లోని రిజర్వ్ బ్యాంకులు విదేశీ మారకపు నిల్వల్లో భాగంగా 2009 నుంచి బంగారాన్ని ఎక్కువగా రిజర్వ్ చేస్తున్నాయి. అన్ని దేశాల్లోని రిజర్వ్ బ్యాంకులు కలిపి ఏటా కొనుగోళ్లు చేస్తున్న బంగారం లెక్క చూస్తే సగటు కొనుగోళ్లు 1 కోటి ఔన్స్లకు తగ్గడం లేదు. మరొకవైపు 2-3 ఏళ్ల తర్వాత బంగారం తవ్వకాలు తగ్గుతాయనే అంచనాలున్నాయి. దీంతో పసిడి తయారీకి కొరత ఏర్పడొచ్చు. ఈ ఎఫెక్ట్తో గోల్డ్ ధర ఈ ఏడు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ధన, కనక, వస్తు, వాహనాల్లో డిప్రిసియేషన్ లేనిది బంగారానికే. ఏ ఏడుకాయేడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరుగు అనేది ఉండదు. తగ్గినా అది చాలా తక్కువ, తాత్కాలికం కూడా. అయితే ఆ పెరుగుదల 5 ఏళ్లకో 10 ఏళ్లకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తుంటాం. 10-20% బంగారం ధర పెరిగితేనే బంగారానికి రెక్కలొచ్చాయంటారు. అలాంటిది అమాంతం 50-120% పెరిగితే ఆ విడ్డూరం చూసే అవకాశం మనకి రానున్న కాలంలో వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేసేవారున్నారు. అమెరికాలోని బ్యాంకులు డిపాజిట్ల ఇంట్రెస్టుల్ని తగ్గించడమో లేక మందకొడిగా ఉంచడమో చేస్తాయి. దానివల్ల మదుపర్లకి బంగారం మెరుగైన ఆప్షన్గా మారుతుంది. ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది. బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు. ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చిపడుతుంటే దాంట్లో అధిక శాతం భారతీయుల బీరువాల్లో వాలిపోతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2017 రిపోర్ట్ ప్రకారం దేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు 25,000 టన్నులు. భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా 28కి పైగా ఉంది. ఏడాది మారినా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. అందుకే కొనుగోలు చేయదలుచుకున్న వారు ఇప్పుడే కొనుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం భారతీయ సంస్కృతిలో భాగంగా మారి అది ప్రతి ఇంట్లో ఒక వస్తువుగా మారిపోయింది. ఒకనాడు అలంకార వస్తువుగా ఉండే బంగారం నేడు అవసరంగా మారిపోవడం కూడా బంగారం డిమాండ్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులకు అవకాశం లేదు. కొన్ని రోజులకు ధనికుల వస్తువుగానే బంగారం మారిపోయే అవకాశం ఉంది అన్నది ఖాయమే. పెరుగుతున్న ధరలు, తరుగుతున్న సామాన్యుల ఆదాయాలు అవే చెబుతున్నాయి. కనకం కొండెక్కి కూర్చుంది. పైకి ఎగబాకడమే కానీ నేల చూపులు మాత్రం చూడటం లేదు. అన్నిటికంటే పెద్ద కలవరం ఏంటంటే రానున్న 5 ఏళ్లలో బంగారం ధర 3 లక్షలు చేరినా ఆశ్చర్యం లేదు అని అంచనాలున్నాయి. పసిడి పరుగుకు పగ్గాలు పడే అవకాశమే లేదా? ఆడపిల్లల పెళ్లిళ్లకు సిద్ధమవుతున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పుడే కొని దాచుకోవాలా? తగ్గుతుందిలే అని కొంతకాలం వేచి చూడాలా? స్టాక్ మార్కెట్లో షేర్ల రేట్లు ఆయా కంపెనీల పనితీరును బట్టి, లాభాలు, పెట్టుబడులను బట్టి పెరుగుతుంటాయి. ఆకర్షణీయ ధరలుగా కనపడడంతో వెంటనే కొనేస్తూ ఉంటారు. కానీ కొన్ని వస్తువులకైతే సీజన్లు కూడా ఉంటాయి. కానీ బంగారానికి ఒక సీజన్ అంటూ లేకుండా పోయిందే. ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేస్తుంటారు. తమ దగ్గర డబ్బులు సమకూరినప్పుడు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉండటంతో దానికి డిమాండ్ పెరిగిందే. కేంద్ర బ్యాంకుల దగ్గర బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి మారకం విలువ వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే బంగారాన్ని ఆభరణాల రూపంలోనే కాకుండా సావరిన్ బాండ్స్ రూపంలోనూ, మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ ప్లస్ ఈక్విటీ బాండ్స్ గాను కూడా కొంటున్నవారు పెరుగుతున్నారు. భవిష్యత్తు భద్రత కోసం అనేక సాధనాల్లో మదుపు చేయడం ఆనవాయితీ. అలాంటి వాటిలో ఎవరైనా తొలుత ఎంచుకునేది బంగారం, భూమినే. ఈ రెండింటిలోనూ సందర్భాన్ని బట్టి పెట్టుబడులు, రాబడులు ఆధారపడి ఉంటాయి. అయితే వీటిలో మదుపు చేయడానికి ముందే లక్ష్యం, రిస్క్, ఎంతకాలానికి, పన్ను రాయితీలు, మార్కెట్ ఒడిదుడుకులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎంపికలో తికమకలేమైనా ఉంటే వాటి లాభ నష్టాలను బేరీజ్ వేసుకుని మదుపు నిర్ణయాలను తీసుకోవాలి. పోర్ట్ఫోలియోలో ఈ రెండింటికి స్థానం కల్పించాలి అనుకున్నప్పుడు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వాటికి కేటాయింపులు జరపాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డబ్బుకు బదులు బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి బిజినెస్ చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు. బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు. ప్రస్తుతం టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పులతో పెట్టుబడులు చేసే విధానం పూర్తిగా మారిపోయింది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫిజికల్ గోల్డ్ మాత్రమే కొనాల్సిన అవసరం లేదు. డిజిటల్ గోల్డ్లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి, పన్ను ప్రయోజనాలను పొందాలని చూస్తున్న వ్యక్తులకు సావరిన్ గోల్డ్ బాండ్లు మంచి ఆప్షన్గా భావిస్తారు. అయితే బంగారాన్ని నేరుగా చూడటమే భారతీయులకు ఇష్టం. బంగారం మన దగ్గరుంటే వచ్చే ఫీలింగ్ బాండ్ల రూపంలో రాదు అనేది చాలా మంది భావన. అందుకే మన దగ్గర ఇంకా సంప్రదాయ విధానంలో బంగారు నగలు కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
కనకం పేరు వింటేనే భారతీయుల మనసు పులకించిపోతుంది. బంగారంతో భారతీయులకు విడదీయలేని బంధమిదే. సంప్రదాయక మదుపు సాధనాల్లో పసిడిది ప్రథమ స్థానం. భద్రతకు మారుపేరుగా ఇది ప్రసిద్ధే. పుత్తడిలో మదుపును అత్యవసరాల్లో వెనక్కి తీసుకోవచ్చు. దీనికి లిక్విడిటీ చాలా ఎక్కువ. అలాగే అమ్మడం కొనడం తేలిక. దీని కొనుగోలుకు పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు. కాంట్రాక్టుల మీద సంతకం చేయడం, రిజిస్ట్రేషన్ వంటివి ఉండవు. సెంట్రల్ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్ని నమ్ముకుంటాయి. గడిచిన దశాబ్దాలుగా బంగారం ధర పెరుగుతూ వస్తుందే తప్ప తరగడం లేదు. పతనం కనిపించినా అది స్వల్పకాలానికే పరిమితం. 15 ఏళ్ల కాలపరిమితికి మదుపు చేస్తే ఏటా 14% చొప్పున రాబడొచ్చింది. బంగారం మదుపు సాధనం మాత్రమే కాదు, కుటుంబానికి మానసిక ధైర్యాన్నిచ్చే సాధనం కూడా. పరువు ప్రతిష్టలకు చిహ్నంగా కూడా భావిస్తారు. దీనికి తోడు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయడానికి బంగారాన్ని ఒక ముఖ్య సాధనంగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో 10 నుంచి 15% వరకు బంగారానికి వాటా కేటాయించాలి అనేది నిపుణుల మాట. దీన్ని అత్యవసర నిధిగా కూడా మదుపు చేయవచ్చు. బంగారం అతి తక్కువ మొత్తంతో కొనుగోలు చేయవచ్చు. మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ రికార్డ్ స్థాయిలో ఉంటున్నాయి. అక్కడ ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. స్టాక్ మార్కెట్తో పాటు బంగారంపై చేసే ఇన్వెస్ట్మెంట్స్పై కూడా పెట్టిన ఇన్వెస్ట్మెంట్పై నుంచి మంచి రాబడి సంపాదించవచ్చు. కానీ స్టాక్ మార్కెట్తో పోలిస్తే బంగారంపై చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్కువ రాబడి వచ్చినట్టు కనిపిస్తోంది. 2021 డిసెంబర్ చివరి నాటికి ఎంసీఎక్స్లో బంగారం ధర 8,000 రూపాయలకు దగ్గరగా ఉండగా 2022లో దాని ధర 54,000 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు ఏకంగా 1,08,000 దాటింది. అంటే దాదాపు 25% రాబడి ఇచ్చిందని అనుకోవచ్చు. దేశీయ మార్కెట్లో రూపాయి బలహీనత కారణంగా భారతదేశంలో బంగారం ధర మరింత పెరిగింది. రానున్న కాలంలో ఇంకెంత పెరుగుతుంది అన్నది అందరిలోనూ ప్రశ్న. ఇక ప్రపంచంలో పసిడి వినియోగంలో భారత్దే మొదటి స్థానం. చైనాను వెనక్కి నెట్టి ఇండియా ముందుకొచ్చేసింది. మనం ప్రతి ఏడాది 800 టన్నులకి బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. నగల రూపంలో బంగారాన్ని కొనడం ఒక పద్ధతి అయితే, మేలిమి బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం కొంటూ ఉంటారు ఇంకొందరు. ఈ రెండు పద్ధతులు కాకుండా గోల్డ్ బాండ్స్ రూపంలోనూ బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వీటిని పేపర్ గోల్డ్ అంటారు. ఈ పద్ధతిలో కేవలం పత్రాల రూపంలోనే ఉంటుంది బంగారం. కొన్నప్పుడు ధరకు, అమ్మినప్పుడు గల విలువకు గల వ్యత్యాసం బట్టి లాభ నష్టాలు ఉంటాయి. అలాగే గోల్డ్ బాండ్స్పై నిర్ణీత వడ్డీని చెల్లిస్తాయి వాటిని జారీ చేసిన సంస్థలు. అయితే వీటిపై వడ్డీ నామమాత్రంగానే ఉంటుంది. మార్కెట్లో ఉన్న పెట్టుబడి సాధనాల్లో బంగారాంది ప్రముఖ పాత్రే. నిజానికి రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక ప్రాధాన్యత మనం పుత్తడికే ఇస్తాం. ఎందుకంటే ఇదొక సేఫ్ ఇన్వెస్ట్మెంట్. బంగారంలో ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సిన సమయం ఇదే అంటున్నారు నిపుణులు. దేశంలో బంగారం డిమాండ్ కోవిడ్-19కి ముందు స్థాయికి చేరుకుంది. బంగారం ధరలు పెరుగుతూనే పోతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు బంగారం అందని వస్తువుగా మారింది. కొందరికి బంగారం అనువైన వస్తువుగా మారింది. రానున్న కాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు శక్తి పెరగకపోవడం, ధరలు పెరుగుతూ పోతూ ఉండడంతో బంగారం అపురూపమైన వస్తువుగా మారింది. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయ పరిస్థితులు, మాంద్యం ఆందోళనలు, ద్రవ్యోల్బణ పోకడలు, ట్రంప్ టారిఫ్లు, క్రిప్టో ఆస్తులకు తక్కువ డిమాండ్ వంటి అంశాలు బంగారం ధరలను పెంచుతాయని భావిస్తున్నారు. కేజీల కొద్దీ బంగారం ఉన్నవారు సంతోషిస్తూ ఉండొచ్చు. కానీ పిల్లల పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న తల్లిదండ్రులు మాత్రం కాస్త ఆగు బంగారం అని కోరుకుంటున్నారు.